రే బసవా, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురాపో. అలాగే నాన్న. ఎందుకు? అది రాదా ఏంది? లగ్నాలు పెట్టుకున్నాంగా, ఊళ్ళో నోళ్ళు అంత మంచివి కావు. నువ్వు వెళ్ళిరా పోరా. సరే నాన్న. అమ్మా, నువ్వు వెళ్ళి పడుకోపోమ్మా. వదినా, అవి నా జ్ఞాపకాలు. చించేస్తావా? ఏంటి, మా బాలు ఏదో నమ్మేశానంటున్నాడు? ఇందాక ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడులే. సరేలే, వచ్చి భోంచేయండి. ఏ ఏంటి కాళ్ళు కొడుకోవా? దరిద్రం, పద. నువ్వు తినలేదుగా? నీకెలా తెలుసురా? తెలీదేటి? ఇద్దరికే తీసుకొచ్చావు, నీకు నాకని చెప్పుంటావు. రామకృష్ణ ఉన్నట్టు వాళ్ళకి తెలీదుగా? ఇప్పుడు ఏమైందిరా బాలు? రాము తింటే నా ఆకలి తీరిపోతుంది. అయితే నాది నువ్వు తిను, నా ఆకలి తీరిపోద్ది. నేను తర్వాత తింటాలేరా? చాలు చాలేవమ్మా, చెప్పొచ్చావు గాని అందరం కలిసి తినాలి. నువ్వు తిను, నేను మా బాలు దగ్గర తింటాలే. చూడు ఎలా చూస్తున్నాడు. రాంకిట్న, మేము ఇలా ఎన్నిసార్లు తిన్నామో. చిన్నప్పటి నుంచి నేను కలిపిన ముద్దలంటే నేలకి భలే ఇట్టాం. నీలా నీళ్ళు
నీలా నేను ఒకటి చెప్తాను, నువ్వేం అనుకోవుగా? ఏంటి? మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. మన పెళ్ళి ఎప్పుడవుతుందో తెలీదు. అసలు నాకు పెళ్ళి అవుతుందో లేదో తెలీదు. నా కోసం ఎదురు చూడటం కంటే బాలుని చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది నీలా. నా మేనకోళ్ళయ్యా, నా ఎంగిల్ తినకూడదా? మీరు కలిసి పెరిగారు బాలు, కలిసి బ్రతకమంటున్నానంతే. తను నా కోసం ఎదురు చూడాలని నాకు ఉంది, కానీ ఎన్నాలో తెలీదే. అందుకే చేసుకునేలా. స్వాతి ఎవరు? చెప్పరా స్వాతి ఎవరు? నిన్నే అడుగుతున్నది, చెప్పు స్వాతి ఎవరు? చెప్పలేవా? ఇందాక బాలు చెప్తుంటే నేను పట్టించుకోలేదురా, కానీ నాకెప్పుడు అనుమానం వస్తుంది. చెప్పు చెప్పు, ఎవరా స్వాతి? చెప్పు, చెప్పురా, చెప్పురా, ఎవరా స్వాతి? చెప్పురా, చెప్పు. ఇంకో నీలానా? ఏ చెప్పవా? చెప్పలేవా? చెప్పు, చెప్పు, ఎవరా స్వాతి? చెప్పు. ఇలా నన్ను చూస్తే జాలిగా ఉంది కదా. ఈ ప్రపంచంలో
ఇలా బిహేవ్ చేసిన ఆడదాన్ని నేనేనేమో. అబద్ధాన్ని ఆశ పెట్టాను, దొరికిపోతానేమో అనుకున్నాను. నా ప్రాణానికి ఇద్దరూ ఇద్దరే, వదిలేలా లేరు. నువ్వే సరిగ్గా ఉంటే నాకీ బాధ ఉండేది కాదుగా. నన్ను వదిలేశావు. ఆగురాము, అడుగుతుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఎవరా స్వాతి? చెప్పు, ఎవరా స్వాతి? చెప్పు, చెప్పరా, నిన్నే అడుగుతుంది. స్వాతి ఎవరు? నిన్నే. మాట్లాడవే, చెప్పరా. అది నీలో ఉన్న మరో మనిషి పేరా? ఇప్పటిదాకా నాకు చెప్పిన అబద్ధాలకి నువ్వు పెట్టిన అందమైన పేరా? చెప్పు, చెప్పు, ఎవరా స్వాతి? చెప్పరా. నా మరదలు. స్వాతి. తనకి నేనంటే ప్రాణం, పిచ్చి. నాకున్న ప్రపంచం అంతా నువ్వే అనుకున్నాను, కానీ తనకున్న ప్రపంచం అంతా నేనే. ప్రేమ పేరు స్వాతి, అందమైన అమాయకత్వం పేరు స్వాతి. కన్నీళ్లలో కల్తీ ఉండదు, అంత స్వచ్ఛమైన కన్నీటి పేరు స్వాతి. ఇవన్నాయే కన్నీళ్లు కావునిలా. స్వచ్ఛమైన ఆ స్వాతి చినుకులు. రామకృష్ణ, రామకృష్ణ, రామకృష్ణ.
ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురుకంఠార్వం తత్ర దేవతాహ్వాన లాంఛనం. శ్రీ వెంకటచలపతి నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః. నాన్న, మ్మ్. దేవుణ్ణి ఏమడుగుతున్నావు? అడగనయ్యమ్మా. ఇంతకీ నువ్వు అడిగేశావా? అడుగుతున్నా. మరి అడుగు, డిస్టర్బ్ చేయకు. మ్మ్. ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః. అయిపోయిందిగా, చెప్పు ఏమడిగావు? మీ అమ్మ మోకాళ్ళ నొప్పులు తగ్గించమని అడిగా. అవునా? నా పెళ్లి గురించి అడుగుతావు అనుకున్నానే. నువ్వు అడిగుంటావుగా, ఆయన వినుంటాళ్లే. ఇక్కడ దాకా వచ్చి ఇద్దరు ఒకటే అడగడం ఎందుకు దండగా? ఇప్పుడు చూడు, నువ్వు ఒకటి నేనొకటి, 2 కోరికలు తీర్చుకోవచ్చు. నేను అలాగే అనుకున్నాను నాన్న. నువ్వు నా పెళ్లి గురించి అడుగుంటావని నేను నీ గురించి అడిగాను. ఏమని? బావ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకోవాలని. నువ్వు అడిగింది నా గురించి కాదమ్మా, నీ బావ గురించే. ఏమైతేనే, నువ్వు అడుగుతావని నేను అడుగుతానని నువ్వు. నా పెళ్లి గురించి మాత్రం అడగలేదుగా. ఇప్పుడేమైందిలే అమ్మా, అచ్చం చేద్దాం. సర్లే. ఓం ధాతా పురస్తాది ముదాజహర్షక్రః ప్రవిద్వాన్ ప్రదిశతస్రః తమేవం విద్వాన్ అమృతేహ భవతి నాన్యః. పూజారి గారు, చెప్పండి. స్వామివారికి అర్చన చేయండి పూజారి గారు. పేర్లు చెప్పండి. రామకృష్ణ. రామకృష్ణ నామధేయస్య, గోత్రం పవిడిపాళ్ల. పవిడిపాల గోత్రోద్భవస్య. మీ శ్రీమతి గారి పేరు చెప్పండి. ప్రీతి. ప్రీతి నామధేయస్య, పవిడిపాల. ఆగండి. ప్రీతి ఏంటి ప్రీతి? కోతిలాగా స్వాతి అని చదవండి. అమ్మాయి తప్పు. ఏంటిది? తప్పేంటి నాన్న? ఇతని పేరు రామకృష్ణ అయితే వీళ్ళ ఆవిడ పేరు స్వాతి కావాలి కదా. ప్రీతి అట ప్రీతి, దరిద్రంగా. ఓయ్, మాటలు కొంచెం మర్యాదగా రాని. నా పేరు దరిద్రమా? కాదా? ప్రీతి ఏం బాగుంది. స్వాతి ఎంత బాగుంది. మార్చుకో, నీకు సెట్ అవుతుంది. ఈ స్వాతి ఎవరమ్మా? నేనే. వెంకటేశ్వర పాహిమాం పాహిమాం. అమ్మా, అతని పేరు ప్రక్కన అతని భార్య పేరు చెప్పాలమ్మా, నీ పేరు కాదు. ఆ భార్య గారి పేరే స్వాతి అని మార్చండి. మీకు మంత్రాలు వచ్చు కదా. అర్థం కాలా? ఆయనకు అర్థమైందిలేండి, వెళ్ళి ఆయన అడగండి, చెప్తాడు. స్వామి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ప్రపంచంలో రామకృష్ణులందరికీ స్వాతిలే భార్యలు కావాలి. అలా జాతకాలు మార్చి రాసేయ్. వీళ్ళకి పెళ్లి కూడా అయిపోయిందమ్మా. ఆయన పేరు మారుస్తారులేండి. మార్చారు, మీరు కానివ్వండి. విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరంపదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్య దిశ్యముపజీవతే. చూడండి, మీరేమీ అనుకోకండి. మా మేనలుడి పేరు కూడా రామకృష్ణే. వాడంటే దీనికి మహాపిచ్చి. ఆ పేరు పక్కన ఇంకో పేరు వినటానికి కూడా ఇష్టపడదు. మీరేం పట్టించుకోకండి అమ్మా. స్వాతి, రా వెళదాం. నాన్న, మరి అర్చన? వాడు అర్చన కాని అమ్మా, మళ్ళా వద్దాంరా. రామ్మా, మళ్ళీ వద్దాం. రామ్మా. ఏంట్రా ఇది? మరి నేనేంట్రా? నువ్వు నా ప్రాణం. మరా
స్వాతి నేను తన ప్రాణం